తల్లిదండ్రులకు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, అలాగే ఉపాధ్యాయుని బృందంకు నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. అందరూ మాట్లాడారు ఇండిపెండెన్స్ డే గురించి. చెప్పడానికి మన దగ్గర మాటలు లేవేమో. ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఇండిపెండెన్స్ డే గురించి ఒక కథ చెప్తాను, వింటారా? కథ అంటే ఇష్టమే కదా. కథ ఇష్టమేనా? వింటారా? వింటారంటే చెప్తాను, లేకపోతే లేదు. ఓకే, అసలు ఇండిపెండెన్స్ మనకు రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? అసలు దీనికోసం ఎవరెవరు ఏం చేశారు అనేది మీరు పై తరగతులకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది బాగా. 7th క్లాసు 8th క్లాస్లో మన స్వాతంత్రోద్యమం గురించి కంప్లీట్గా సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్లో క్లియర్గా ఉంది. ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అనేది. ఇదంతా కలిపి ఒక 2-3 నిమిషాల్లో ఒక కథలా చెప్పుకుందామా? ఓకే, రైట్. నాకు ఇచ్చిన టైం 2 నిమిషాలే అన్నారు, అందుకని చాలా షార్ట్ కట్లో చెప్పుకుందాం. కట్టే కొట్టే తెచ్చే అంటే టూకీగా చెప్పుకోవడం అనమాట. ఇది అందరూ కథ వింటారని అనుకుంటున్నాను. అది 1498 వాస్కో డి గామా అనే వ్యక్తి భారతదేశానికి సముద్ర ప్రయాణం చేసి చేరుకున్నాడు. అప్పుడు మన భారతీయులు చాలా సంపన్నులు. భారతదేశం చాలా చాలా గొప్పది, చాలా అభివృద్ధి చెందిన దేశం మన ప్రపంచ దేశాల్లో. అందుకని యూరప్ దేశం వాళ్ళు మన దేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారు. ఇదేంటి వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. లాస్ట్ మహీంద్రా అండ్ అదర్ పీపుల్, నేను టీచర్ని బేసికల్గా ఎక్కడ అల్లరి చేసినా మా ముందే అడిగేస్తాను. అంచేత వాళ్ళు వచ్చినప్పుడు అతను సముద్ర ప్రయాణం చేస్తూ మన కర్ణాటక దగ్గర కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ కాలికట్ ప్రాంతాన్ని పరిపాలించే రాజు జమోరిన్. ఆ జమోరిన్ పర్మిషన్ ఇచ్చాడు అతనికి లోపలికి ఎంటర్ అవడానికి. సరే, దాంతోపాటు మిగతా వాళ్ళందరూ వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళ తరఫున సెక్యూరిటీ గార్డులు తెచ్చుకునేవారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వెళ్తుంటే, ఎంపీ గారు వెళ్తుంటే, ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే సెక్యూరిటీ ఉంటారు కదా, అట్లాగనమాట. అలా వాళ్ళ సెక్యూరిటీని పెంచుకుంటూ వచ్చారు. ముందేమో పోర్చుగీస్ వారు వచ్చారు, తర్వాత డచ్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ వారు వచ్చారు. వీళ్ళు తగాదాలు పెట్టుకుని మన రాజులకు సహాయం అడగడం, మన రాజుల్లో తగాదాలు పెట్టడం, తర్వాత మనం కొట్టుకునేలా చేయటం, తర్వాత రాజ్యాన్ని ఆక్రమించుకోవటం, ఇలా జరిగేదన్నమాట. ఇక 1757 బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాని మొట్టమొదటిసారి బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్, అతని పేరు రాబర్ట్ క్లైవ్. కథ అర్థమవుతుందా? ఏం పేరు ఆయన పేరు? రాబర్ట్ క్లైవ్. పెడతారు ఇప్పుడు మళ్ళీ మీకు. ఓకే, సో అతను బెంగాల్ నవాబ్ని చంపేసి అప్పుడు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఎప్పుడు? 1757. ఆ యుద్ధాన్ని ప్లాసీ యుద్ధం అంటారు. ఏ యుద్ధం? బాహుబలిలో చేస్తారు యుద్ధం, ప్లాసీ యుద్ధం అనమాట. ఆ యుద్ధం తర్వాత మన వాళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ కి ఏమైపోయారు? లొంగిపోయారు. తర్వాత ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించి మొత్తం సామ్రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుని బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారు. కానీ ఒక 100 సంవత్సరాలు గడిచింది. 1757 వాళ్ళు ఆక్రమించుకుని 100 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1858 ఇప్పుడు మీరు చెప్తారే ఝాన్సీ లక్ష్మీబాయి అని విన్నారా పేరు? కాంతి తోపే, నానా సాహెబ్, మంగల్ పాండే, వీళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. అర్థమైందా? 1858 బ్రిటిషర్ మన దేశానికి యాక్చువల్గా ఎప్పుడు వచ్చారు? 1490 వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. సీరియట్ ఆఫ్ ఇండియా. ఇది జీకే బిట్. మిమ్మల్ని పెద్ద అయిన తర్వాత కూడా అడుగుతారు, ఐఏఎస్ లో కూడా అడుగుతారు బిట్. ఓకే, సో అక్కడి నుంచి వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత 100 సంవత్సరాలకి తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత 1947కి మనకి స్వతంత్రం వచ్చింది. ఇందాక మేడం గారు చెప్పారు
చదివిన వాణి మేడం గారు చెప్పారు 200 సంవత్సరాలు పరిపాలించారని. అవునా కదా? ఇది రియల్ స్టోరీ, బాహుబలి స్టోరీలా కాదు, రియల్ స్టోరీ. ఈ రియల్ స్టోరీలో ఎంతో మంది హీరో ఉన్నారు. అర్థమైందా? ఆ టైంలో 100 తర్వాత వచ్చిన యుద్ధం అంటే ఏదైతే వచ్చిందో అందులో పాల్గొన్న వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు మన 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 పిల్లల్లో. ఎవరో చెప్పండి. వెరీ గుడ్. అది ఝాన్సీ లక్ష్మీబాయి నిలబడండి. పట్టుకో రాణి కర్ణావతి, రాణి పద్మావతి. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అప్పట్లో ఉంది. పట్టుకెళ్ళి పర్లేదు, ఏం కాదు. తల్లిదండ్రులు 1958 సిపాయిలు తిరుగుబాటు అంటారు దీన్ని. మొట్టమొదటి స్వాతంత్ర సమరం చేసింది ఎవరు అని అంటే వీళ్ళు. అర్థమైందా? చెప్పలు కొట్టండి. తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు వ్యతిరేకించిన వాడు మంగళ్ పాండే. హ్యాట్స్ ఆఫ్ టు మంగళ్ పాండే, క్లాప్స్. అక్కడి నుంచి మన బాడీలో ఏం స్టార్ట్ అయింది, మన బ్రెయిన్ లో ఇది నా దేశం, ఇది నా భారతదేశం అనే బీజాలు పడ్డాయి. ఆ తర్వాత నుంచి మొదలైంది తిరుగుబాటు చేయడం. అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుబాటు చేశారు భారతదేశం మొత్తం మీద. ఆ తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చి బలవంతంగా దాన్ని అణిచేశారు బ్రిటిషర్స్. చాలా మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది చనిపోతే మనం పేదవాళ్ళు ఫ్రీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే ఇది సాధారణమైన పండుగ కాదు. ఇంకో విషయం ఏంటంటే అహింసాయుతంగా మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు చంపేయడమో లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయడమో చేయలేదు. శాంతియుతంగా మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. అయితే కథ చాలా పెద్దది కాబట్టి చాలా చిన్నగా చెప్తున్నాను, తెలియాలి కాబట్టి. సో 1858 తిరిగిపోయిన తర్వాత మరి అణిచివేసిన తర్వాత ఆగిపోయిందా? ఆగలేదు. సైలెంట్ గా అందరిలోకి అది పాకింది. అది ఆంధ్రాలోను, తమిళనాడులోను, నార్త్ ఇండియాలోను అన్ని చోట్ల ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇది ఇలా కాదు అని చెప్పేసి 1885లో మొట్టమొదటిసారి ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక మాస్టర్ చెప్పారు బాల గంగాధర్ తిలక్ అని. విన్నారా పేరు? మనం ఇప్పుడు గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నాం కదా, చాలా బాగా చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలను ప్రారంభించిందే బాల గంగాధర్ తిలక్, మహారాష్ట్రలో. బాల గంగాధర్ తిలక్ గుర్తు చేసుకోవాలి. పేరు మళ్ళీ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు బాల గంగాధర్ తిలక్, క్లాప్స్. గట్టిగా వినపడాలి, ఆ వాళ్ళకి వినపడాలి. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాడు, లాల్ బాల్ పాల్ అని. అంటే బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, వీళ్ళు ముగ్గురు వేరే వేరే ప్రాంతం వాళ్ళు. ఒకళ్ళు బెంగాల్ వాళ్ళు, ఒకళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, ఒకళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు. అయినా ఈ ముగ్గురు కలిసి వందరోజుమో స్టార్ట్ చేశారు. అది ఎలాగనంటే ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి గుర్రం మీద వెళ్ళి బాహుబలిలో యుద్ధం చేయడం కాదు, వాళ్ళ చట్టాలను వ్యతిరేకించడం. నాన్ వైలెన్స్ మూవ్మెంట్ అసలు వాళ్ళే స్టార్ట్ చేశారు. అయితే 1920లో బాల గంగాధర్ తిలక్ చనిపోవడం వల్ల ఈ స్వతంత్రోద్యమ పగ్గాలు ఎవరి చేతికి వచ్చినాయి? ద గ్రేట్ పర్సన్ ఎవరైనా మన జాతి పితాన్ని పిలుస్తారు కదా. మహాత్మా గాంధీ చెప్పండి. అతని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన చేతికి వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి, మన కూటమి ప్రభుత్వం ఏర్పడదు కదా, అలాగా ఏర్పడి స్వతంత్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. అర్థమైందా? అహింసాయుతమైన ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేశారు. బాల గంగాధర్ తిలక్ అయితే ఒక స్లోగన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వాతంత్రం నా జన్మ హక్కు. మళ్ళీసారి చెప్పండి, స్వాతంత్రం నా జన్మ హక్కు, మీరిచ్చేదేంటి నేనే తీసుకుంటా అన్నాడు.
ఎవరు? స్వాతంత్రం నా జన్మ హక్కు. స్వాతంత్రం స్వాతంత్రం నా జన్మ హక్కు. ఎవరన్నారు? బాలగంగాధర్ తిలక్. చెప్పండి గట్టిగా. మీరు ఇప్పుడు మా తరంలో మేము వినేవాళ్ళం ఉంటాం. ఇదేంటి తెలుగు నీరు లేవరా దీక్ష పోని సాగరా అని పాట విన్నాం. తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్, ప్రతి జనరేషన్ కి ఒక పాట ఉంటుంది. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, భరత మాత కన్న బిడ్డలం అందరం మనమే, దేశం మనదే. గట్టిగా పాడేసానా? మరి మర్చిపోతున్నారు. ఇంకో పాట పాడతాను వినండి, కంప్లీట్ చేసేస్తాను. కథలో పాటలు కూడా ఉంటాయి. మీరు సినిమా కదా ఓకే. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహాచలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. అందరూ పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. విన్నారా ఈ పాట ఎప్పుడైనా? గూస్ బంప్స్ వస్తాయి పాడడం. ఎవడి రానా భరత జాతిని కప్పమడిగిన తుష్టుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగు దేశం వచ్చి బానిసలుగా మమ్మ నుంచి పన్నులడిగే దమ్ములెవడికి వచ్చారా? విన్నారా డైలాగ్ ఎప్పుడైనా? తన టీవీలో వేస్తూ ఉంటారు కదా, టీవీలో వస్తుంటారు కదా. ఓకేనా? కంపల్సరీ చూడండి. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, హిందూ ఫౌజ్ జై హిందుని నడిపాడు, గగన సిగల గగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతిలై వెలిగి ధృవతారలు కన్నది నా దేశం, చరితాతుల కన్నది నా భారతదేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఇందాక అన్నారు కదా భారత్ మాతా కి జై అని. ఇగో భారత్ మాత, భారత్ మాతలే. ఓకేనా? సో చెప్పండి ఒకసారి, బోలో స్వతంత్ర భారత్ మాతా కి, స్వతంత్ర భారత్ మాతా కి, స్వతంత్ర భారత్ మాతా కి జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయ గారికి, మిత్ర బృందానికి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు, పిల్లలకు నా ఆశీస్సులు. థ్యాంక్స్. లాల్ బాల్ పాల్కి జై. పట్టుకొని అందరూ రైట్ హ్యాండ్